మామూలుగా శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ మీద ఫోకస్ అయింది మొత్తం. ఎందుకంటే ఆమె తన వైపు తిప్పుకునింది ఫోకస్ అంతా కూడా. తను నా నా బట్టలు నా ఇష్టం, నువ్వెవడు అడగడానికని పెట్టడం. దాంతో పాటు ఆమె అనేక వీడియోల్ని, అంటే స్లో కాల్డ్ అశ్లీలంగా ఉన్న వీడియోలంతా పెట్టడం, బికినీవి అవన్నీ కూడా మళ్ళీ షేర్ చేయడం. దాంతో అందరూ కూడా ఆమె వైపుకి వెళ్ళారు. కొంతమంది కేసులు కూడా పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్లు అయినాయి. ముఖ్యంగా మహిళలు కూడా ఆమె మీద చాలా తీవ్రంగా నైట్ చేస్తున్నారు. దాంతో ఆమె తనని వ్యతిరేకిస్తున్న మహిళలను కూడా కించపరిచే విధంగా వీడియోలు చేశారు. దాంతో ఇంకా పెరిగింది. మామూలుగా మన పబ్లిక్ టాక్ లో మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలా తీవ్ర వ్యతిరేకత జనాల్లో ఆమె మీద వచ్చింది. ముఖ్యంగా ఆమె చిన్నపిల్లల తన 2 కొడుకులు ఉన్నప్పుడు అలాంటి బట్టలు వేసుకోవడం. తర్వాత నా పెద్ద కొడుకు స్లీవ్లెస్ కనబడితేనే అరుస్తాడు, నడుము కనబడినా ఇది చేస్తాడు, కానీ నేను ఇది నా చాయిస్ రా, నా ఇష్టం అని చెప్తాను అని ఆమె చెప్పడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. ఈవెన్ సైకాలజిస్టులు కూడా ఏజ్ వస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, దాని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద చాలా ఘోరంగా పడే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. మేబీ ఆమె తెలివి తక్కువ ఏం కాదు కాబట్టి నా పిల్లలు నా ఇష్టం అని డీల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే పబ్లిక్ ఇండీసెన్సీ కింద ఆమెను కేసు పెట్టచ్చు ఎవరైనా. ఎందుకంటే నీ పిల్లల్ని ఇష్టమైతే నీ మీ ఇంట్లో పెట్టుకో, కానీ ఆ ఫోటోలంతా వీడియోలంతా తీసి బయట పెడితే వేరే పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఆ క్లాస్మేట్లే కూడా మీ అమ్మ చాలా హాట్గా ఉందిరా మీ మమ్మీ అని అనొచ్చు. ఇవన్నీ జరుగుతుంది వాళ్ళకి, అది ఇబ్బంది అవుతుంది స్కూల్లో కూడా. ఇలాంటివి మాట్లాడుతున్నారు. కానీ ఆమె ఏమీ తగ్గట్లేదు. ఆమె ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో పెట్టింది. అయితే ఇందాక చూస్తే ఆ వీడియో తీసేసింది మరి ఆమె ఇన్స్టాలో. ఆ వీడియో అయితే మిగతా ఛానల్ అంతా కూడా ఆ వీడియో ఆల్రెడీ ప్లే చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందంటే, నా సంపాదనతో నేను బతుకుతున్నా, కానీ కొంతమంది పారాసైట్స్ నా మీద ఆధారపడి బతుకుతున్నారు. అంటే నన్ను తిట్టడం ద్వారా వాళ్ళు బతికిడుస్తున్నారు. వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకొని వాళ్ళు పుట్టబోషించుకుంటున్నారు. వాళ్ళని పారాసైట్లు అని తెలుగులో ఏమంటారంటే రాసి పెట్టుకున్నట్టుంది, పక్కన చూసి చెప్తుంది. పరాన్న జీవులు అంటారు వాళ్ళు. అంటే పారాసైట్స్ అన్నా పరాన్న జీవులన్నా ఇతరుల మీద ఆధారపడి బతికే జీవులు కొన్ని ఉంటాయి నేచర్లో. దాన్ని మనుషులకు అప్లై చేసి మనుషులకు కూడా చెప్తుంటారు. పరాన్న జీవి అంటే ఒక నిందాపూర్వకమైంది, నువ్వు సొంతంగా బతకలేని వాళ్ళని పరాన్న జీవులు అంటారు. అలాగే నేను కష్టపడి నా సంపాదనతో నేను బతుకుతుంటే కొంతమంది నా మీద ఆధారపడి బతుకుతున్నారు అనేది ఆమె చెప్తుంది. అంటే ఆమెకి ఎక్కువ ఇదైపోయేసరికి వీళ్ళని నిందించే విధంగా ఇదవుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఒకటి, వాళ్ళని ఎట్లా పసక్కయ్యేలాగా ఏదైనా చేయాలి. 2, నాకేం ఫరక్ లేదు, మీరెంత మాట్లాడుకున్నా అన్న ఉండాలి. నాకు 2 అనిపిస్తున్నాయి, ఏది గట్టిగా అనిపిస్తే అది చేస్తాను అంటే ఒక థ్రెట్ కూడా ఇస్తుంది. మరి ఎంతమంది ఇప్పుడు అదేదో అంటారు కదా, ఒకరో ఇద్దరైతే ఆమె ఏదైనా చేయొచ్చు, కానీ వేల మందితో ఏం చేస్తుంది? పైగా ఎక్కువ మంది బీజేపీ రిలేటెడ్ వాళ్ళకి ఒక పొలిటికల్ పార్టీ ఉంది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే. వాళ్ళు అనుకుంటే ఆమె 2 నిమిషాల్లో జైల్లో పెట్టగలరు. అశ్లీల పబ్లిక్లో ప్లాట్ఫామ్స్ లో ఇండిసెన్సీ కింద బుక్ చేస్తే ఆమె లోపల పెట్టచ్చు. అదేం పెద్ద విషయం కాదు. చైల్డ్ వెల్ఫేర్ దానికి కూడా అంటున్నారు. ఖచ్చితంగా చిల్డ్రన్ కూడా కొంతమంది చూసి మా పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారని కూడా అనొచ్చు. ఇవన్నీ పెట్టొద్దని కాదు. కాకపోతే లార్జర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పోర్న్ ఒక పక్క ఫ్రీగా వదిలేసి అనసూయ బట్టలతోనే ఇదవుతున్నారా, పోర్న్ ఓపెన్ గా ఉంది కదా ఫోన్లలో అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అంటే ఆర్గ్యుమెంట్ల పరంగా వేరు, లా వేరు. సో లాలో కోర్టులో రేపు ఆర్గ్యూ చేయాలి. కోర్టులో అంటే పోర్న్ ఉంది కాబట్టి నువ్వు కూడా పోర్న్ లాగా చేస్తావని అడగచ్చు. కాబట్టి లీగల్ గా వ్యవహారం వేరే రకంగా ఉంటది.